రూ. 10 నిర్లక్ష్యం, 10 20 ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా దగ్గర అయితే ఆర్ఎంపీ చెక్ చేయడానికి, బీపీ చెక్ చేయడానికి రూ. 10 మాత్రమే తీసుకుంటారు. ఇక ఒక్కొక్కరు ఏరియాని బట్టి ఒక్కొక్కరు. ఇది ఎందుకు మాట్లాడతానా, ఎవరి కోసం మాట్లాడతాను అనుకుంటున్నారా? నేనే ఒక న్యూస్ చూసినండి. ఆ న్యూస్ చూస్తే నాకు కూడా ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే నా ద్వారా కూడా ఎంతో కొంతమంది చూసి రియలైజ్ అవుతారని. పంచు ప్రసాద్ గురించి ఉంటారు కదా మీరందరూ. జబర్దస్త్ పంచు ప్రసాద్ అసలు ఏమన్నా కమెడియనా, సూపర్ అంటే సూపర్ కమెడియన్. ఆ టైమింగ్ కానీ, అసలు ఆ పంచులు కానీ, ఆ జోకులు కానీ, ప్రతి మాట కానీ మనం ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ 10 నిమిషాల్లో ఒక 20 పంచులు తీస్తాడు మన పంచుప్రసాద్. అందుకే ఆయనకు పంచుప్రసాద్ అని పేరు వచ్చింది. అంత బాగా ఉంది, జీవితం హ్యాపీగా సాగిపోతుంది, జబర్దస్త్ తీసుకుంటున్నాడు, అందరు నవ్విస్తున్నాడు, సూపర్ అంటే సూపర్ జర్నీ సాగిపోతుంది. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ వచ్చింది మన జీవితంలో. ఏంటిది? కిడ్నీలు ఫెయిల్ అయ్యాయండి మనకి. పాపం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అది మనోడు పసిగట్లే. మనోడికి బీపీ కూడా ఉందట. అసలు బీపీ చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది. కానీ ఇక బిజీల్లో, ఆ షెడ్యూల్లో అప్పుడు జబర్దస్త్లో ఫామ్లో బాగుంటాయి మన పంచప్రసాద్. ఇక టైం కుదరడానికి ఎందుకులే మనకేం వస్తుంది ఈ వయసులో అనుకున్నాడేమో. కానీ ఆ బీపీ చెక్ చేసుకోలే. కిడ్నీలు డాక్టర్ చెప్పింది నీకు బీపీ ఉంది బాబు అనేసరికి షాక్ అక్కడ. నాకు బీపీ ఉండడం ఏందా అని. కానీ చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు, మంత్లీ ఒకసారన్నా, 2 months ఒకసారన్నా చెక్ చేసుకోవాలి బాడీని. ఇప్పుడు అన్నీ ఆఫర్లు వచ్చినాయి. పూర్తి బాడీ చెకప్ 2000, 999 కొన్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు మనం చెకప్ అంటే గుర్తొచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఎగ్జాంపుల్ మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కొత్త బండి కొంటామా? కొన్న తర్వాత ఆ షోరూమ్ ఆయన ఏం చెప్తాడు, ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత బండి సర్వీసింగ్ చేసుకోవాలి, ఆయిల్ చేంజ్ చేసుకోవాలి అని చెప్తాడా చెప్పడా? ఏంది? కొత్త బండి కొంటే, స్కూటీయో, బండో, పల్సరో, ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బండి అయినా చెప్తాడు కదా, ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత బాబు మళ్ళీ సర్వీసింగ్ టైం ఉంటుంది, ఆల్రెడీ మీకు ఫోన్ చేస్తాం రాండి అని. ఆ బండి విషయాల్లో మనం గుర్తు పెట్టుకొని, రిమైండర్ పెట్టుకొని, పక్కా 2000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత పోయి మరి ఆయిల్ చేంజ్ చేసుకొని సర్వీసింగ్ చేసుకొని వస్తాం. కానీ దేవుడిచ్చిన బాడీ, మనకు దేవుడిచ్చిన బాడీ ఏ జన్మలో ఎప్పటి నుంచి చేసుకుంటా కానీ మనిషిగా పుట్టారని మన తాతలు ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చేళ్ళు. ప్రతి ఒక్క కులంలో, ప్రతి మతంలో ఎవరైనా మనిషిగా పుట్టడమే పెద్ద గొప్పతనం. ఇప్పుడు ఏదో గొడవలు కానీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కానీ ఫస్ట్ జీవితం దేవుడిచ్చిన మనిషి, తర్వాత కులాలు, మతాలు తర్వాత. అలాంటి ఇచ్చిన బాడీ, దేవుడిచ్చిన బాడీకి ఎన్ని సర్వీసింగ్ చేయించుకోవాలి? సర్వీసింగ్లు అంటే టెస్ట్ చేయించి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి డైట్ కానీ ఏదైనా కానీ లిమిట్, ఏదైనా తినాలి లిమిట్. హద్దు దాటితే ఏదైనా లాసే. అది దేనికైనా. ఇప్పుడు బండికి ఫట్ తిరిగినాం, ఫుల్ తిరిగినాం, ఏమైంది? తొందర ఖరాబ్ అయింది. మనిషి కూడా దొరికింది కదా, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కదా, ఫట్ తింటే ఏమైంది? బాడీ ఖరాబ్ అయింది. ఆ బండి విషయంలో ఎలా చేస్తామో మనిషి విషయంలో కూడా అలాగే చేసుకోవాలి. ఆ తప్పు మన పంచుప్రసాద్ చేసిండు. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి దేవుని వల్ల భార్య కిడ్నీ మ్యాచ్ అయింది. పంచుప్రసాద్ వాళ్ళ సతీమణి భార్య గారి కిడ్నీ మ్యాచ్ అయ్యి ఒక కిడ్నీ ఇచ్చింది. దేవుని వల్ల ఇప్పుడు మంచిగా ఉన్నాడు, డయాలసిస్ చేసుకుంటూ వస్తున్నాడు, జీవితాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. వీళ్ళ మన పంచుప్రసాద్ సపోర్ట్గా రోజా సెలమణి గారు రోజా అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆ సాయం చేసింది. మన జబర్దస్త్ ఆర్టిస్టులు తలా అయితే సాయం చేశారు. అంత హ్యాపీగా ఉంది. కానీ చిన్న నెగ్లిజెన్సీ పాపం. ఆ షెడ్యూల్లో, బీ షెడ్యూల్లో ఏమనుకున్నాడో మనకెందుకు వస్తుంది? ఎవరైనా కామన్ ఒకడేలా నాకేమైద్దిరా అని. ఆ నాకేమైద్దిన డైలాగే తప్పు. బండికి అంత విలువ ఇచ్చినప్పుడు మనిషికి ఎంత విలువ ఇవ్వాలి? ఎవ్వరి చెప్పరు, వాళ్ళు గుర్తు చేస్తారు. వీళ్ళు ఎవ్వరి వాళ్ళకు ఉండాలి లోపల. ఎవరి థింకింగ్ ఎవరి వాళ్ళు గుర్తు చేసుకొని, నా బాడీ ఇది, నా చెకప్ నేను చేసుకోవాలి అనుకొని ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఒక్క పని చేయండి. నాకు నిన్న ఎవరు వీడియో పెడితే అది చూసి నాకు కూడా నేను కూడా చేద్దామని నాకు అసలు ఉరుతొలగింది. నిన్నటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక జలుబు అయినా జ్వరం వచ్చినా నేను ఇక పక్కా చేయాలనే చేస్తున్నాను. ఓకేనా? హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్. డబ్బు ఉంటేనే ఏదైనా, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా. డబ్బు ఆరోగ్యం ఉంటే మంచిగా ఉంటే సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు ఉంటే ఆరోగ్యం రాదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉంటుంది. ఇది ఒక్కటి చిన్న లాజిక్ పసిగట్టండి. ఆ లాజిక్తో నడవండి. జీవితాన్ని సాఫీగా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేయండి. వేరేటోని నవ్వించండి, హ్యాపీగా ఉండండి.
ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.